అందరికీ నమస్కారం అండి. చాలా రోజులైంది వీడియో తీసి. ఈ ఫ్రూట్స్ రావడం వల్ల వీటిని కట్ చేయడం, వాటిని చూసుకోవడం, వాటిని మార్కెటింగ్ చేయడమే సరిపోతుంది పని మొత్తం, టైం అంతా. ఇది కరెక్ట్గా 20 నెలలు అవుతుందండి పంట వేసి. 2024 జనవరిలో మొక్కలు నాటాము. అదొక 12, ఇదొక 8, మొత్తం 20 నెలలు. ఇప్పటికీ దాదాపు 6 టన్నులు కాసిందండి. మొత్తం ఇది 1.5 ఎకరా, 4700 మొక్కలు నాటడం జరిగింది. ఓకే, దిగుబడి విషయం వస్తే బాగానే ఉంది. నేను అనుకున్న స్థాయి కంటే కూడా ఎక్కువే వస్తుంది. ఇంకా చెప్పాలంటే ఫ్లవరు మొన్న చాలా వరకు డ్రాప్ అయిపోతాయి, ఎందుకంటే ఈ వర్షం వల్ల అంతా డ్రాప్ అయిపోయాయి. ఇవి మొత్తం కానీ ఉంటే చాలా డ్రాప్ అయిపోయాయి వర్షాల వల్ల. ఎవరైతే కొత్తగా, నేను మళ్ళీ చెప్తున్నాను, ఎవరైతే కొత్తగా పెట్టాలనుకుంటున్నారో వాళ్ళు మొక్క ఎంపికలో మాత్రం రాజీ పడకండి. దగ్గరలో దొరుకుతుంది కదా, తక్కువ ధరలోకి వస్తుందని తీసుకుంటే మాత్రం ఇది దీర్ఘకాలిక పంట. కాబట్టి విత్తన ఎంపికలో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. లేకపోతే ఇప్పుడు కాస్త డౌన్ అయిన దానికి రేటు ఎక్కువ నష్టపోయే ఛాన్సులు ఉంటుంది. దిగుబడి ఎక్కువ వచ్చింది అనుకోండి, రేట్ ఒకవేళ డౌన్ అయినా సరే ఆ దిగుబడి వల్ల మనం సెట్ అవుతుంది. దిగుబడి తక్కువ ఉండి రేటు డౌన్ అయింది అనుకోండి, రైతుకి చాలా నష్టం వస్తుంది. కాబట్టి మొక్క ఎంపికలో మాత్రం చాలా జాగ్రత్తగా చూసి ఎంచుకోండి. 3 స్టేజ్లు ఉన్నాయి. ఈ 3 స్టేజ్లు అంటే దగ్గరగా ప్రతి 10 రోజులకి ఒక కటింగ్ వస్తుంది ఈ వెరైటీలో. అంటే మనకు వాతావరణం సహకరిస్తే. ఇలాంటప్పుడు ఇంక మీరు ఆలోచించింది, ఇక్కడ నుంచి ఈ ఆగస్ట్ నుంచి ఎక్కువగా మనకు ఫ్లవర్స్ రావడం, సైజులు రావడం, బడ్డింగ్ రావడం ఇవన్నీ జరుగుతాయి. ఇప్పటికీ 6 టన్నులు అయింది. ఇంకెంత అవుతుందో చూడాలి మరి. కాబట్టి మొక్క ఎంచుకునేటప్పుడు ఎవరైతే మళ్ళీ కొత్తగా పెట్టాలనుకుంటున్నారో, రైతు ఎక్కడంటే ఎక్కువగా నష్టపోయేది విత్తనం దగ్గర మాత్రమే నష్టపోతారు. నేను కూడా 2020లో మునగ వేసామండి. అది ఇప్పుడు ఎందుకు చెప్తున్నానంటే, ఒక 400 విత్తనాలు, నాసిరకం విత్తనాలు తెప్పించుకునేసాను. దానివల్ల కనీసం ఒక్క కాయ కూడా కాయలేదు. కనీసం కాయ పక్కన పెడితే ఫ్లవర్ కూడా రాలేదు. 400 చెట్లు, మునగ చెట్లు చూసి దాదాపు 1 సంవత్సరం చూసి కొట్టేశాను. అంత ప్రభావం ఉంటుంది విత్తనం వల్ల. ఇది అందరికీ తెలిసిన విషయమే. కాబట్టి మొక్క ఎంచుకునేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా ఆలోచించి ఎంచుకోండి. మంచి రకాలను ఎంచుకోండి. ఎండకు తట్టుకోవాలి, అధిక దిగుబడి రావాలి, వర్షానికి తట్టుకోవాలి, స్పీడ్ గ్రోత్ ఉండాలి. ఇవన్నీ రైతులు దృష్టిలో పెట్టుకొని మొక్క ఎంపిక చేసుకోండి. ఈ మొక్క ఎంపికలోనే ఫస్ట్ సక్సెస్ ఉంటుంది. నాకు దగ్గరలో కరెక్ట్గా 20 కిలోమీటర్లలోనే మొక్కలు ఉన్నాయి. నేను అక్కడ తీసుకోకుండా 500 కిలోమీటర్ల దూరం వెళ్ళి తెలంగాణ నుంచి తెప్పించుకున్నాం మొక్కలు. ఎందుకంటే ఈ వెరైటీ అంత మంచి వెరైటీ, అంటే దిగుబడి ఎక్కువ వస్తుంది. అసలు చెప్పాలంటే ఈ
ఈ స్టేజ్ మొన్న పడిన వర్షానికి ఇవంతా చాలా రాలిపోయాయి. ఇలాంటివి ఇవన్నీ గాన రాలకపోతే మనం ఇచ్చే మందులకి ఇంకా ఎంత అవుతుందో మీరే ఆలోచించుకోండి. అవన్నీ రాలిపోయినా సరే ఏం పర్వాలేదు. నేను అనుకున్న స్థాయి కంటే డబుల్, అంటే నేను పెట్టుబడికి వస్తే సరిపోతుందిలే, కొంచెం బయట పడేస్తే చాలు స్వామి అనేసి కోరుకున్నా. దానికి మించి డబుల్ ఉందండి. దిగుబడిలో మాత్రం సియామ్ రెడ్ నెంబర్ 1. నేనైతే దాన్ని బల్లగుద్ది చెప్పగలను. గ్రోత్లో కానీ మీరు చూసారంటే కరెక్ట్గా 20 నెలలు అవుతుంది నేను నాటి. నేనేం పెద్దగా ఏం చేయలేదు. పశువుల ఎరువు బాగా వాడాను, అప్పుడప్పుడు 19 ఇచ్చుకున్నాను అంతే. ఇంకా పైన స్ప్రేయింగ్ అడప. కాకపోతే ప్రతిరోజు వచ్చి ఫామ్ని చూసుకుంటూ తోట ఎలా ఉందో చెక్ చేసుకుంటున్నాం. అదైతే కంపల్సరీ చేయాలి. ఏదో నాటేసాం వచ్చేస్తుంది కదా గాలి కంటే మాత్రం చాలా ఇబ్బంది. ఇవి మొన్న ఒక 5 days బ్యాక్ ఫ్రూట్ కట్ చేసాము. అందులో మిస్ అయిన ఫ్రూట్ ఉంటుంది. ఇలా అండి, మనం ఎప్పుడైతే మొక్క ఎంపిక కరెక్ట్గా ఉంటుందో అప్పుడే మనం దీంట్లో సక్సెస్ అవుతాం. చాలామంది మంచి రకాలు తెచ్చుకోకపోవడం వల్ల తోటలు ఎత్తేసిన పరిస్థితులు కూడా ఉన్నాయి. చాలామంది నాకు కాల్ చేసి అడుగుతున్నారు. ఈరోజు కొన్ని ఇచ్చుకున్నాయి, ఇంకా రేపు ఎల్లుండు బ్లూమ్ అవ్వాల్సిన ఫ్లవర్స్ ఉన్నాయి. ఇది వచ్చి తిరుపతి జిల్లా బిఎన్ కండ్రిగ మండలం ఎన్టీఆర్ నగర్ గ్రామం అండి మాది. ఎవరైనా సరే మొక్కలు కావాలంటే నాకు కాల్ చేయండి. మొక్కలతో పాటు వాళ్ళకి మొదటి నుంచి పంటకు సంబంధించిన ఎలాంటి సలహాలైనా సరే నేను ఇవ్వగలుగుతాను. ఆల్రెడీ కొన్ని ఆర్డర్లు వస్తున్నాయి. లాస్ట్ ఇయరే నన్ను కరెక్ట్గా ఒక 9 నెలలకే నాకు మొక్కలు ఇవ్వండి అని చాలామంది కాల్ చేసి అడిగారు. కానీ నేను లాస్ట్ ఇయర్ ఇవ్వలేదండి. ఎందుకంటే నా తోటే వయసు చాలా చిన్నది. ఇంకా వాళ్ళకి మొక్కలు ఇచ్చేసి వాళ్ళని ఇబ్బంది పెట్టినట్టు అవుతుంది. అలానే నా తోట బిల్డప్ అవ్వదు కాబట్టి లాస్ట్ ఇయర్ నేను మొక్కలు ఇవ్వలేదు. అందులో వయసు కూడా చాలా తక్కువ, అందుకని ఇవ్వలేదు. ఇప్పుడు సరిపోతుందండి, విత్తనానికి సరిపోతుంది ఈ ఏజ్. ఎందుకంటే ఏ స్టెమ్ అయినా సరే వన్స్ ఫ్లవరు వచ్చిందంటే అది విత్తనానికి సరిపోతుంది. అంతేగాని చాలామంది చెప్పినట్టు నాది 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు ఫామ్ అయితే 4 సంవత్సరాలు 3 సంవత్సరాలు ఉంటుందే కానీ వాళ్ళు ఇచ్చే స్టెమ్ము 4 సంవత్సరాలు 3 సంవత్సరాలు స్టెమ్ అయ్యి ఉండదు. ఎందుకంటే ఎవ్రీ ఇయర్ లేదా ఎవ్రీ 2 years ఒకసారి కట్ చేసి వాటిని పడేస్తారు. అవి ఎక్కువ పెట్టుకోవడం వల్ల కూడా దిగుబడి రాదు. సో ఇలాంటి కొన్ని పిచ్చి మాటలు దయచేసి నమ్మకండి. ఎప్పుడైతే స్టెమ్లో వన్స్ ఫ్లవర్ వచ్చిందంటే, కాయ కాసిందంటే అది విత్తనానికి సరిపోతుంది. ఇది క్లియర్. అలానే మీరు తీసుకునేటప్పుడు ఆ స్టెమ్ అన్నది కాస్త దృఢంగా బలంగా ఉన్న స్టెమ్ముల్ని చూసి తీసుకోండి. అంతేగాని ఇలా కొంచెం కొన్ని సన్నగా పీలిగ్గా ఉండేటివి కట్ చేస్తారు, అవి తీసుకోకండి. ఏదైతే ఫ్రూట్ వచ్చిన స్టెమ్ కట్ చేసి తీసుకుంటే మనకు దిగుబడి ఇంకొంచెం పెరుగుతుంది. నేనైతే అలా చేశాను.
నేనే దగ్గరుండి కట్ చేసుకున్నాను. ఇవంతా ఇప్పుడు ఎందుకు చెప్తున్నానంటే, అందరూ ఎవరైతే ఈ ఏరు పెట్టాలనుకుంటున్నారో కొత్తగా రైతులు ఇప్పటి నుంచి ప్లాన్ చేసుకుంటున్నారు. అంటే పోల్స్ పోసుకోవడం కానీ, పశువుల ఎరువు తెప్పించుకోవడం కానీ అన్నీ ఇప్పటి నుంచే ప్రిపరేషన్ స్టార్ట్ అవుతుంది. సో మళ్ళీ మీరు ఎక్కడైతే మొక్కలు తీసుకోవాలనుకుంటున్నారో 1-3 సార్లు వెళ్ళి ఫామ్ని విజిట్ చేయండి. విజిట్ చేసి ఫ్రూట్ సైజ్ ఎంత వస్తుంది, దిగుబడి ఎంత వస్తుంది, ఒకవేళ ఫ్రూట్ సైజ్ తగ్గితే ఎందువల్ల తగ్గుతుంది, 1-4 సార్లు కనుక్కోండి. ఎవరైతే కొత్తగా పెట్టాలనుకుంటున్నారో వాళ్ళు ఏ టైంలో అయినా సరే నాకు కాల్ చేయొచ్చు. కాల్ చేసి మీరు నా దగ్గర మొక్క తీసుకోవాల్సిన అవసరం కూడా లేదు. మీకు ఎలాంటి సలహా కావాలన్నా నేను ఇస్తాను. ఎందుకంటే రైతు బాగుంటేనే సమాజం బాగుంటుంది. ఎందుకంటే పెట్టేవాడే లేకపోతే ఇంకా దానికి ఇంకా అర్థమే ఉండదు. పెట్టేవాడే లేకపోయినా వాడి రైతు అన్నవాడు ఎప్పుడు ఏడుస్తూనే ఉంటాడు. అది అందరికీ తెలిసిందే. అదండి. ఇంకొకటి, మొక్క పెట్టేస్తే కూడా రాదండి. ఇది చాలా కొన్ని 1 year వరకు చాలా బిడ్డను చూసినట్టు చూసుకోవాల్సి వస్తుంది. ఫంగస్ వస్తుంది, నెక్స్ట్ వచ్చి కింద వేరుపురుగు కొడుతుంది, చాలా వీటికి కూడా చాలా రోగాలు వస్తాయి. ఇవి మనం ప్రివెంటివ్గా ఉంటేనే దీంట్లో నుంచి మనం ఎక్కువ దిగుబడి తీసుకోగలుగుతాం. కాస్త నెగ్లెక్ట్గా ఉన్నంటే ఎక్కువ ప్రభావం ఉంటుంది. అందులో ట్రెల్లిస్ మెథడ్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఒక్క మొక్కకు వచ్చినా సరే మొత్తం వరుస ఎగిరిపోతాయి. ఆ రౌండ్ సిస్టమ్, రింగ్ సిస్టమ్ అది ఓకే. అదేంటంటే ఒక మొక్కకు వస్తే ఓన్లీ ఆ రింగ్ వరకే ఉంటుంది. ఈ ట్రెల్లిస్ మెథడ్ అలా కాదు. ఒక్క మొక్కకు వచ్చినా సరే మొత్తం ఎగిరిపోతుంది. సో రింగ్ మెథడ్ కంటే ట్రెల్లిస్ మెథడ్లోకి వెళ్ళే వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇంకా ఎక్కువగా ప్రివెంటివ్గా ముందుగానే ఆలోచించాలి. ముందుగానే చర్యలు తీసుకుంటుంటే అప్పుడు మాత్రమే ఇంకా ఎక్కువ దిగుబడి తీసుకోగలుగుతారు. సో అదండి. జై జవాన్, జై కిసాన్, జై హింద్.